ఒకసారి నేను మీరు మాస్టర్ అని పిలిపించుకోవటానికి ఇష్టపడతారా లేక గురువు అని పిలిపించుకోవటానికా అని బాబూజీని అడిగాను. ధర్మగ్రంథాల్లో గురువు పదానికి చెప్పిన అర్థంలో దోషం ఉంది. నిర్వచనం ప్రకారం ఏది తప్పో ఏది ఒప్పో పరిగణించకుండా నువ్వు గురువు పట్ల విధేయుడిగా ఉండడం చాలా అవసరం అని చెబుతూ ఇంకా ఇలా వివరించారు. మాస్టర్ అనే పదం ఎంపిక చేసుకునే అవకాశం ఇస్తుంది. నీకు నచ్చకపోతే అతన్ని మార్చవచ్చు, కానీ గురువుని మార్చలేవు. కనుక గురువు అనే పదం కంటే మాస్టర్ అనే పదం సముచితమైనది. ఒకరోజు బాబూజీ నా కోసం కబురు చేశారు. సమాచారం అందిన వెంటనే నేను షాజహాన్పూర్కు వెళ్ళాను. అక్కడ ఆశ్రమ నిర్మాణపు పనుల్లో కొంత వివాదం తలెత్తింది. అక్కడికి చేరగానే బాబూజీ, ఈ సమయంలో నువ్వు గురువువి అన్నారు. అది విని నేను ఆశ్చర్యపోయాను, కానీ ఏమీ మాట్లాడలేదు. మొదట వారు ఆ వివాదాన్ని గురించి చర్చించారు. నేను నా సలహా ఇచ్చాను. ఆ తరువాతనే నేను, ఈ సమయంలో నన్ను గురువని మీరు ఎందుకన్నారు అని అడిగాను. ఆ నిమిషంలో నాకు పనిలో నీ అవసరం ఉంది. ఎప్పుడు ఇచ్చేవాడు గురువు, స్వీకరించేవాడు శిష్యుడు. ఈ విధంగా సలహా ఇచ్చే సమయంలో నీవు గురువు, నేను శిష్యుణ్ణి. సలహా సంప్రదింపులు అయిపోయిన తరువాత నేను తిరిగి గురువుని అయ్యాను, నీవు శిష్యుడివి అయ్యావు. భగవంతుడు తప్ప శాశ్వత గురువు ఎవరూ ఉండరు. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు, కానీ ఎప్పుడూ తీసుకోడు. కనుక భగవంతుడే నిజమైన గురువు అని వివరించారు బాబూజీ. గురు శిష్య సంబంధాన్ని తెలిపే ఇంతటి నిగూఢమైన నిర్వచనాన్ని నేను ఇంతకు ముందు ఎన్నడూ వినలేదు. Are you a guru, for example? I don't think like that. I think myself to be one of the associates of my own associates. But I think that many people regard you as a guru or a master. They will have to use some word. They prefer this word, which I don't like. You know, I will clarify. My master used to say that suppose you are the president of a corporation. You are the president to all the other employees, but to yourself you are not a president. To yourself you are Michael. Isn't it? So no man is to himself what he is to others. So to us he is a guru, of course, but what is he to himself? He is himself. I mean, this is serious. It's not a joke. We recognize him as a master, but one of master's important teachings is that the ultimate guru or master is only God. And there are people who function under the direct guidance of God, using the power of God. So they function in his capacity, but not as he is. To myself, I am a disciple of my master. To master, he is himself. And as he told you, he is as he ought to be.